బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. కొంచెం కామ్ డౌన్ అయ్యి చిన్నగా చూసుకోరి. ఓకేనా? సీ ఆఫర్ లెటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఆఫర్ లెటర్ అనేది 2 టైప్స్ ఉంటాయి బ్రో. ఫస్ట్ కండిషనల్ ఆఫర్ లెటర్ ఉంటది. సెకండ్ అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ ఉంటది. ఈ రెండిటి మధ్యలో క్యాష్ అని ఒక పంచాయతీ ఉంటది. ఓకే. ఫస్ట్ ఆఫర్ లెటర్, కండిషనల్ ఆఫర్ లెటర్. అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ పెడతాడు. ఎవరికైతే ఇంటర్మీడియేట్‌లో తక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి పెడతారు. లైట్ తీసుకొని అంత పెద్ద యూనివర్సిటీలు మనకొద్దు. ఓకే. మిడ్ యూనివర్సిటీస్ అప్లై చేయండి. అవి ఆఫర్ లెటర్ రాగానే మీకు అందులో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కండిషన్స్ ఏం పెడతాయంటే 50% ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. దాని తర్వాత క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉంటుంది. విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ క్యాష్ ఇంటర్వ్యూ. ఓకే. దాని తర్వాత క్యాష్ వచ్చిన తర్వాత నీకు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. ఏంటంటే క్యాష్ నథింగ్ బట్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ బ్రో. అంతే, బడిలో నువ్వు చేర్పించుకుంటున్నావు అని కాలేజ్ వాళ్ళు నీకు అడ్మిషన్ ఇస్తారు. ఓకే. ఆ క్యాష్ రాగానే నీకు అప్పటి వరకు లోన్ లెటర్ అవి ఇవి అన్నీ రెడీగా పెట్టుకో. అంతా అయిపోయిన తర్వాత వీసాకి వెళ్ళిపో. ఓకే. ఆ వీసా పంచాయతీ ఏందనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? కొంచెం జాగ్రత్త. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ భయపడకండి. ఫస్ట్ క్యాష్ ఇంటర్వ్యూలో ఏముండదు, పెద్ద 10 నిమిషాలు తీసుకుంటారు అంతే. దానికన్నా ముందు మాక్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, ఫామ్ ఫిల్ చేయండి. చాలా యూనివర్సిటీస్కి క్యాబ్స్ యాక్సెప్ట్ చేస్తారు. బ్యాక్లాగ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలా యూనివర్సిటీస్ ఉంటాయి యూకేలో. ఎందుకంటే ఇక్కడ చదువుకోనికి తప్ప దేనికి రారు. చదువుకున్నామా, కూలి పని చేసినామా, వెళ్ళిపోయినామా. ఓకే. మెయిన్ పాయింట్ ఏంటంటే వితౌట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది యూనివర్సిటీస్. ద వే ఆఫ్ చూసింగ్ అనేది ఇట్స్ ఆల్ అప్ టు యూ అది. అంతే. ఇంతకన్నా మించి మనం ఎక్కువ మాట్లాడం. తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. తర్వాత ముచ్చట్లు పెడదాం.